హాయ్ అండి. అందరికీ నమస్తే. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో నోట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏంటి అని చాలామంది ఆలోచనలో ఉన్నారు. ఏ ఏం చేస్తే బావుంటది? ఎలా చేస్తే బావుంటది? డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కడ పెడితే బావుంటది? ఏంటి అని చాలా ఆలోచనలో ఉంటున్నారు. రకరకాల వెంచర్స్ చూస్తున్నారు. రకరకాల బిజినెసెస్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి, లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి అని ట్రై చేస్తున్నారు. నా హెల్తీ సజెషన్ ఏంటంటే, ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీరు తక్కువలో వచ్చే ఓపెన్ ప్లాట్స్ ఏమన్నా ఉంటే, అవి కూడా మీకు దాని యాక్సెసిబిలిటీ ఎలా ఉంది? ఏంటి? దాని చుట్టుపక్కల వచ్చే డెవలప్‌మెంట్స్ ఏంటి? అనే దాని గురించి ఎంక్వైరీ చేసుకొని ఇన్వెస్ట్ చేయటం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు 10,000-15,000 లోపు దొరికే ప్లాటింగ్ వెంచర్ ఎక్కడైనా సరే హైవేలకి దగ్గర కానీ, ఓఆర్ఆర్ ఎగ్జిట్‌లకి కానీ అలా ఉన్న వెంచర్స్‌లో అప్రూవల్స్ వచ్చి, పర్మిషన్స్ అన్నీ వచ్చేసి, స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబిలిటీ ఉన్నవి మన బడ్జెట్‌లో దొరికితే మట్టుకి ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే అవి ఈరోజు పెరుగుతాయని కానీ, ఎమ్మటే మీకు రిటర్న్స్ వస్తాయని కానీ నేను చెప్పను. అది మినిమమ్ 5-10 ఇయర్స్ టైం పెట్టుకోండి. ఆ టైంలో మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఏపీలో కొంచెం డెవలప్మెంట్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, అవి టైం టేకింగ్ కాబట్టి, మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు అవన్నీ డెవలప్ అయ్యే టైంకి మన ప్లాట్ రేట్స్ కూడా పెరుగుతాయి. సో దాన్ని ఆలోచించుకొని ఒక్కసారి ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.